తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. తన కుమారుడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం నిర్వహించడం కోసం కాలినడకన తిరుమల చేరుకున్న కేంద్ర మంత్రి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా తిరుమల పర్యటనకు విచ్చేసిన భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ అధికారులు కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను అలాగే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా మన రాష్ట్రం మీద ఉండాలని, ఒక పక్కన దేశాభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తి అన్నీ కూడా ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వెకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి, సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఈఓ గారికి, జేఓ గారికి, చైర్మన్ గారు, ఇక్కడున్న టీం మెంబర్స్, టీటీడీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందించాలనుకుంటున్నాను. ఎందుకనంటే రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా అందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నటువంటి వారు కనిపిస్తున్నారు.